కబీబ్ నర్మగోమదేవ్ వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు వదిలేసుకున్నాడు. చిన్నప్పుడు తన ఏజ్ పిల్లలతో కాదు వైల్డ్ ఎనిమల్స్ తో రెజ్లింగ్ చేస్తాడు. రష్యాలో ఉన్న డాగెస్తాన్ లో పుట్టిన కబీబ్ అందరి లెక్క ఫ్యాన్సీ జిమ్ల వర్కౌట్ చేస్తుడు కాదు. మౌంటైన్స్ లో ఎక్స్ట్రీమ్ క్లైమేట్ లో ట్రైన్ చేస్తుండే. కబీబ్ ట్రైనింగ్ కూడా పీక్ డిసిప్లిన్ తోటి వాళ్ళ నాన్న అబ్దునబాబ్ నర్మగోమదేవ్ దగ్గర ట్రైనింగ్ తీసుకునేటోడు. చిన్న ఏజ్ లోనే వాళ్ళ ఏజ్ వాళ్ళు బయట ఆడుకుంటుంటే ఎప్పుడు ట్రైనింగ్ చేసుకుంటుండేవాడు. ఇక ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఎంఎంఏ లోకి ఎంటర్ అవుతాడు. రెజ్లింగ్ అండ్ మైండ్ సెట్ తోని మొత్తం ఎంఎంఏ డామినేట్ చేసేసిండు. కబీబ్ తోటి కేజ్ లో లాక్ అయిన ఆపోనెంట్ ఎస్కేప్ అవ్వడం దగ్గర దగ్గర ఇంపాసిబుల్. అందుకే ఫ్యాన్స్ అందరూ కబీబ్ ని ది ఈగల్ అని పిలిచేవారు. తర్వాత మెల్లగా యూఎఫ్సీ లకి ఎంటర్ అయ్యి బెస్ట్ ఫైటర్స్ అందరిని డిఫీట్ చేసుకుంటూ అక్కడ డామినేషన్ స్టార్ట్ చేసేసిండు. కానీ కానర్ మెగ్రెగర్ తో ఫైట్ కబీబ్ కి మస్తు ఫేమ్ తెచ్చిపెట్టింది. కానర్ ఎంత ట్రాష్ టాక్ చేసినా కబీబ్ మాత్రం సైలెంట్ గా ఉండి పర్ఫార్మెన్స్ తో ఆన్సర్ ఇచ్చిండు. అండ్ ఫైనల్లీ కానర్ ని తన స్టైల్లో ఓడించి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ కబీబ్ లైఫ్ లో సెట్ బ్యాక్ అంటే తన ఫాదర్ చనిపోయినప్పుడే. కానీ ఫాదర్ చనిపోయిన పెయిన్ తో కూడా జస్టిన్ తోని మ్యాచ్ ఆడి గెలిచి టైటిల్ డిఫెండ్ చేసుకున్నాడు. కానీ కెరియర్ ఇంత పీక్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం ఫైట్స్ అన్ని ఆపేసిండి. అలా కబీబ్ నర్మగోమదేవ్ హిస్టరీ 29 విన్స్ అండ్ 0 లాసెస్ తోనే ఎండ్ అయిపోయింది.